ఘోర విషాదం. విమాన ప్రమాదంలో 242 మంది మృతి. ఆ వివరాలేంటో చూద్దాం. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 గురువారం మధ్యాహ్నం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా వెల్లడించగా, తాజాగా మృతుల సంఖ్యపై స్పందిస్తూ అందరూ మరణించారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ షాకింగ్ విషయం తెలిపారు. అవును, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారనే ప్రచారం తోలుతో జరుగుతోంది. ఈ సందర్భంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ స్పందిస్తూ ప్రమాదం నుంచి ఎవరు బ్రతికినట్లు లేరని అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎవరు బ్రతికేలేరని, ఇది షాకింగ్ విషయమని ప్రకటనలు వెలువడినట్లు, ప్రచారం జరిగిన కాసేపట్లోనే ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా లెవెనేజ్ సిటీలో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు. ఇదే సమయంలో మృతుల్లో పలువురు విఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారని అంటున్నారు. దీనిపై తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు విమాన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో DNA పరీక్ష కోసం ప్రయాణికుల బంధువులు శాంపుల్స్ ఇవ్వాలని అధికారులు కోరారు. DNA టెస్టుల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. ఇదే సమయంలో విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారని, చాలా మంది గాయపడ్డారని ప్రచారం జరుగుతున్న వేళ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితిని వివరించింది. ఇందులో భాగంగా 50 మంది విద్యార్థులు గాయాలతో ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, అయితే 4 నుంచి 5 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని, మరో 2-3 పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉందని, 3 నుంచి 4 మంది రెసిడెంట్ డాక్టర్ల బంధువుల ఆచూకీ తెలియడం లేదని, ఒక సూపర్ స్పెషలిస్ట్ భార్య చనిపోయిందని తేలిందని తెలిపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.